హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనకు చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. సో బాలల దినోత్సవం అని నిన్న గుర్తు చేసుకున్నాం. నిన్న ఒక వీడియో కూడా చేశాం. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ తర్వాత వాటి అనుబంధ సంస్థలు విహెచ్పి, బజరంగ దళ్ వీళ్ళంతా గాంధీ నెహ్రూ వ్యతిరేకులు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ వ్యతిరేకులనే కాదు, గాంధీ నెహ్రూ అంటే వాళ్ళకు బద్ద శత్రువులాగా గాడ్సేను పూజిద్దాం, గాంధీ హటావో, గాడ్సే జీవో జిందాబాద్ అన్న టైప్ వీళ్ళు. ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశ స్వాతంత్రం అంత ఈజీగా రాలేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కాలము పోరాడితే చివర మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ మనకు 1925 నుండి ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఈ రోజు కూడా స్వాతంత్రం గురించి ఆర్ఎస్ఎస్ ఎలాంటి శ్రద్ధ చూపలేదు. వాళ్ళు ఆ రోజు గోల్వాల్కర్ అతను ప్రత్యక్షంగా చెప్పింది ఏంటంటే, మాకు బ్రిటిష్ వాడి కిందనన్నా మేము వాడిని మా పాలకుడు వాడిని మేము ఓ అధికారి అని ఒప్పుకుంటాం. కానీ సో ఈ ముస్లింలు మాకంటే తక్కువ వాళ్ళందరినీ మాతో సమానం చేసి ఏ చట్టాలు న్యాయం దాన్ని మేము గౌరవించమన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మొదటి నుంచి అదే వాళ్ళ టెండెన్సీ. మీరు దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు, అందులో మీ పాత్ర లేదు. నెహ్రూ 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, అందరికి తెలిసిన సత్యమే, కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. అలాంటప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, దానికోసం పోరాడి జైలుకి వెళ్ళిన వాళ్ళను అగౌరవపరచడం అనేది అంతకంటే దేశద్రోహం ఏముంటుంది దేశ ప్రజలకు? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.